నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన పీపుల్స్ ప్లాజా మైదానం ప్రఖ్యాతిగాంచింది. దానికి అతి సమీపంలోని హైటెక్ హంగులతో మరో ఈవెంట్ మైదానం సిద్ధమవుతోంది. ప్రదర్శనలు, రాజకీయ సమావేశాలు, ఫిట్నెస్ ఈవెంట్లు నిర్వహించుకునేందుకు హెచ్ఎండీఏ ఏర్పాటు చేస్తోంది. ఖాళీ స్థలాన్ని ఆదాయ వనరుగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కృషి చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మరొక ఈవెంట్ మైదానం సిద్ధమవుతుంది. కొత్తగా హైటెక్ అంగులతోనైతే హెచ్ఎండీఏ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది మొత్తంగా ఇక్కడ ప్రదర్శనలు, రాజకీయ సమావేశాలు, ఫిట్నెస్ ఈవెంట్లు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండేందుకు హెచ్ఎండీఏ ఈ మైదానంలో అయితే ఒక హాల్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. మొత్తంగా ఇది ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉన్న, అంటే ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రసాద్ ఐమాక్స్ విగ్రహానికి మధ్యలో ఉన్న ఈ 3 ఎకరాల స్థలంలో ఈ మైదానాన్ని అయితే ముస్తాబ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ దీనికి సంబంధించి సీసీ రోడ్ పనులు అయితే కంప్లీట్ చేశారు. అంటే వర్షపు నీరు కూడా నిల్వకుండా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. దాని కింద భాగంలో అయితే మెయిన్ సివరేజ్ పైప్ లైన్కు కూడా ఇబ్బందులు తలెత్తకుండా హైటెక్స్ గ్రౌండ్ మాదిరిగానైతే దీన్ని ముస్తాబ్ చేయనున్నారు. మొత్తంగా ఇక్కడ అన్నీ కూడా పీపుల్ ప్లాజాలో ఎలాంటి ఈవెంట్స్ అయితే జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా ఈవెంట్స్ జరగడానికి వీలుగా ఉండే విధంగా అయితే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా హెచ్ఎండీఏ అధికారులు దీన్ని ఒక ఆదాయ వనరుగా అయితే మార్చబోతున్నారు. అంతేకాకుండా అవసరమైన చోట్ల ల్యాండ్స్కేపింగ్ ఏర్పాట్లు, అంటే ఇప్పటికే మైదానం చుట్టూ కూడా రైలింగ్ గ్రిల్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారిపై 2 ప్రవేశ ద్వారాలు, ఒకవైపు అంటే ఈ 2 ద్వారాల నుంచి ఒకవైపు విఐపి కానివ్వండి, ఎమర్జెన్సీల కోసం ఐమాక్స్ వైపు నుంచి మరో 2 ప్రవేశ ద్వారాలు అయితే సిద్ధం చేయనున్నారు. మొత్తంగా ఇందులో నీటిని నిల్వ చేసి వినియోగించుకునేందుకు కూడా భారీ గుంతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మైదానానికి దాదాపుగా హెచ్ఎండీఏ అధికారులు 4 కోట్ల రూపాయలను అయితే అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పీపుల్ ప్లాజాలో ఇప్పటికీ జరిగే ఈవెంట్స్ నుంచి దాదాపుగా రోజుకి 1,00,000 రూపాయలు రెంట్ అయితే హెచ్ఎండీఏ అధికారులకు వస్తుంది. అలాగే ఈ ఈవెంట్ ఏదైతే ఈవెంట్కి సంబంధించిన మైదానం ఏర్పాటు అంటే పూర్తి అవుతే దీని నుంచి కూడా దాదాపుగా 1,50,000 రూపాయల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. దాని ద్వారా ఇంకా ఏదైనా నగర అభివృద్ధికి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని నుంచి అటు పీపుల్ ప్లాజాలో ఎలాంటి ఈవెంట్స్ అయితే చేస్తున్నారో అదేవిధంగా ఈ ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న ఈ 3 ఎకరాల ఖాళీ స్థానాన్ని కనుక అభివృద్ధి చేస్తే దీంట్లో కూడా ఈవెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చిన దాన్ని ఇంకా అభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంటుందని అధికారులు ఈ నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన పనులను అయితే వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. కెమెరామన్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.